తల్లులందరికీ కూడా దేవుని కృప మెండుగా ఉండినట్లు, అలాగే మన మధ్యలో ఈరోజు 40వ వివాహ వార్షికోత్సవము జరుపుకుంటున్న పైడయ్య గారిని జ్ఞాపకం చేస్తూ, మరి అనారోగ్యంతో షుగర్ ఎక్కువగా ఉంది సిస్టర్ ఆగ్నెస్ గారికి, ఆవిడని కూడా మరి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసి మనకి ప్రత్యేకమైనటువంటి వాక్య సందేశాన్ని అమ్మగారు గ్రేస్ మనోరంజని పాస్టర్ అమ్మగారు మనకి అందజేస్తారు. సమయాన్ని అమ్మగారికి అప్పగించుకుందాము. అమ్మ వందనాలండి. ఆ, మహిళా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రార్థించి వాక్య సందేశాన్ని అందజేయండి. అలాగే ప్రత్యేకంగా పైడయ్య గారి కొరకు ప్రార్థన చేయండి అమ్మా. మంచిదమ్మా, వందనాలు. ప్రభునామానికి వేలది వేల స్తుతులు, స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈరోజు మదర్స్ డే సందర్భంగా చేరి వచ్చిన వారందరికీ కూడా శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ హ్యాపీ మదర్స్ డే. మరి ముఖ్యంగా ఈరోజు పైడయ్య గారి వివాహ దినోత్సవము. 40 సంవత్సరాలు కలిసి కష్టాలలో, సుఖాలలో, సమస్యలలో, శోధనలు, సంతోషాలలో, ప్రతి విషయంలో కలిసి ప్రయాణం చేసి దేవుని నామం నిమిత్తము, సాక్ష్యం నిమిత్తము ముందుకు సాగుతూ తమ జీవితయాత్ర సాగించిన పైడయ్య దంపతులకు శుభాకాంక్షలు. వివాహ దినోత్సవ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి దేవుని మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించాలని, రాబో దినములలో మరి ఎక్కువగా ప్రభు నిమిత్తం వాడబడాలని, కలిసి ప్రయాణం చేయాలని, సంతానం విషయంలో సమృద్ధి అయిన దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరింపబడాలని మనమందరం ఏకంగా ప్రార్థన చేద్దాము. ప్రభువుకు వారిని అప్పగిస్తాము. ప్రార్థించుకుందాము. ప్రత్యేకమైన ప్రార్థన వారి నిమిత్తం ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, పైడయ్య దంపతులిద్దరిని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నట్టున్నాం తండ్రి. క్షేమమైన, సంతోషకరమైన, సమాధానమైన జీవితాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించి సంతాన ప్రాప్తి కలిగజేసి అనేకులకు ఆశీర్వాదకారకంగా ఉండటానికి కృప చూపిన తండ్రి, మరి ముఖ్యంగా మీ పరిచర్యలో కొనసాగుతుండగా వినైన దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించాలని పరలోకపు తండ్రి, రాబోదినములన్నింటిలో మీ మహిమార్థం సాక్షాత్తం జీవించినట్లుగా వారి ఎడల విశేషమైన కృపా కనికరములు సమృద్ధిగా కుమ్మరించి ముందుకు నడిపించాలని బ్రతిమాడుకుంటూ గడిచిన సంవత్సరములన్నింటిలో కూడా మీ మెండైన మేలులు అనుగ్రహించిన పరలోకపు తండ్రి, రాబోదినములన్నింటిలో కూడా మీ ఉపకారముల చేత దంపతులన్నిటిని సంతృప్తిపరిచి ముందు జీవితంలో కొనసాగునట్లుగా, మీకోసము కొనసాగునట్లుగా, మీ సాక్ష్యం నిమిత్తం బలంగా వాడబడినట్లుగా మీ ఆశీర్వాదాలు కుమ్మరించమని, దీవెనలు కుమ్మరించమని బ్రతిమాలుకుంటూ దంపతులను మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ ప్రభు యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఒకసారి మరి మదర్స్ డే సందర్భంగా చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మరి దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడటానికి దేవుడు మన ఎడలో చూపిన ప్రత్యేకమైనటువంటి మరి కృపా కనికలను బట్టి దేవునికి వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ రాబో దినములలో కూడా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము నిలుపుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండున్నట్లుగా మన జీవితాలలో ముందుకు సాగినట్లు ప్రభు మనందరి కృపా కనికరం కుమ్మరించుకాక. ఈరోజు సోషల్ మీడియా ఏ పాసిబిలిటీస్ ఉన్నాయో అన్నిట్లో కూడా మరి మదర్స్ డే సందర్భంగా వెల్లువై శుభాకాంక్షల వెల్లువ మరి
కొనసాగుతుంటున్నది. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు ప్రత్యేకంగా ప్రభు మీతో వాక్యం పంచుకోవటానికి నాయకులు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తండ్రి గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. అదే అండి, వాక్య భాగంలోకి వెళ్దాము. 144వ కీర్తన 12వ వచనం మాత్రం చదువుకుందాము. ఒకటి చదవండి. 144, 12వ వచనము. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఆమేన్. ప్రత్యేకంగా ఆఖరి భాగం చదువుకుందాము. మా కుమార్తెలు నగరికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడిన కాక మరి చిన్న ఆరాధనగా జయ గారు ఒక పల్లవి వచనం పాడితే ముందుకు సాగుదాము. జయపాశ్రమ గారు ఆరాధన పల్లవి చిన్న వచనం. ఉన్నారా అమ్మగారు? ఉన్నారా? జయపాశ్రమ గారు ఉన్నారు, ఆరాధన చేస్తారు. ఒక పల్లవి చరణము ప్రత్యేకమైన ఆరాధన పాట పాడతారు. జయమ్మ గారు. అయ్యారు నాకు గొంతు బాగాలేదు, దగ్గర సరే, నేనే పాడతాను. చిన్న వచనం పాడి ఇన్స్ట్రుమెంట్ కొద్దాము. ఈయుడని ప్రేమ పాదముల్ చేరీతి నెమ్మది నెమ్మది. లెట్ us commit ourselves. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరీతి నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందం ఆనందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందం ఆనందమే ఆనందమే ఆశ్చర్యమే. ఆరాధన ఆరాధన. అందరు కలిసి ఆరాధన ఆరాధన చేయనవండి. ఆనందమే ఆశ్చర్యమే ఆరాధన ఆనందమే ఆశ్చర్యమే ఆరాధన ప్రియుడని ప్రేమ పాదముల్ చేరీతి నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందం ఆనందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందం ఆనందమే. చిన్న ప్రార్థన చేసుకుందాము.
ప్రారంభ ప్రార్థన ఒకరు చేయండి. ఎవరైనా ఒకరు ప్రారంభ ప్రార్థన నడిపించాలని కోరుకుంటున్నాను. పైడే గారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన క్లుప్తముగా. మహోన్నతుడ, మహాగణుడ, మహాపరిశుద్ధుడ, ఆకాశ మహాకాశములో పట్టజాలని గొప్ప దేవుడ, నిత్యము నిరంతరము మీ ప్రజలమైన మమ్మలను జ్ఞాపకము చేసుకొనొచ్చు నడిపించుచున్న మా నాయకుడ, మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, కాలములు, సంవత్సరములు, దినములు జరుగుచుండగా మీ కార్యములు నూతన పరచుచున్న దేవుడు తండ్రి, మీకు స్తోత్రము. ఏ యోగ్యత మాలో లేనప్పటికీ, నాలో లేనప్పటికీ, మీ నీతి చేత, మీ దయ చేత, మీ జాలి చేత, మీ ఆదరణ చేత, మీ అనంతమైన వాత్సల్యము చేత, మీ ప్రేమ చేత, మీ దీర్ఘశాంతము చేత నాయన మరి యొక్క నూతన దినమును అనుభవించుటకు అనుమతించి అనుగ్రహించి ప్రభా ప్రియ పరిశుద్ధులందరితో కలిసి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యము నాకు అనుగ్రహించినందులకు మీకు స్తుతులు స్తోత్రం చెల్లి. మీ దాసరాలకి మీరు తోడు ఉండి మీ ద్వారా నూతన దీవెన ఆశీర్వాదములు పొందుకొనగలిగిన వాక్యోపదేశమును బట్టి, మాతృ దినోత్సవ సందర్భమును బట్టి మీ దీన సేవకురాలని ప్రత్యేకముగా మీ సిలువ చాటున మరుగు గారికి నాయన స్వస్థతను అనుగ్రహించండి. ఆమె స్వరపేటికను మీరు తాకండి తండ్రి, మీకు స్తోత్రములు. నాయన అగ్నేష్ గారిని మీ దీన సేవకురాలు ప్రభా, ఆమెలో ఉన్నటువంటి ప్రభా బలహీనతల నుండి విడుదల కలిగించండి తండ్రి, మీకు స్తోత్రములు. నాయన ఎటువంటి శోధనకు గురి కాకుండా నాయన మీరు మీ బిడ్డలైనటువంటి వారిని దృష్టించి స్వస్థతనిచ్చి ఆదుకొనగలిగిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రం. అయ్యా, ఇంకా అనేక మంది అనేక బలహీనతలతో ఉంటుండగా నాయన ప్రతి ఒక్కరి బలహీనతలను తగ్గించి ప్రభా బలపరిచి బలవంతుడు అయిన మీ పాదముల చెంత నిత్యము మొరపెట్టుట కొరకు, మీకు కృతజ్ఞతలు తెలుపుట కొరకు మీ సహాయం దయచేయండి. కూడికలు నడిపించిన మీ దీన సేవకులు ధనరాజయ్య గారిని బట్టి, మీ దీన సేవకురాలు హిమశ్రీ తల్లి గారిని బట్టి, వారిని ప్రేమించి ఇచ్చిన ప్రియ కుమార్తెలను బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన లోకానుసారమైనటువంటి కార్యక్రమములలో ప్రభా ఉంటూ నాయన మీ బిడ్డలతో కలిసి గత వారం అంతా నాయన పార్టిసిపేట్ చేయలేనందుకు నా బలహీనతను, నా అపరాధమును, నా తప్పులను, నా దోషములను, నా నేరములను క్షమించమని వేడుకొనుచు మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. క్షమించుట కొరకు ఇష్టమైన మనస్సు కలిగిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రం. అయ్యా, భూమి మీదకు మానవులను ప్రభా జన్మింప చేయుట కొరకు మాతృ దినోత్సవము, మాతృమూర్తులైనటువంటి ప్రభా నా తల్లి స్థానములో ఉన్న స్త్రీమూర్తులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ దాసురాలని నా తల్లిని ప్రేమించి ఏ యోగ్యత లేని నన్ను భూమి మీదకు జన్మింపచేసి నేటి దినమును అనుభవింపచేసిన మా దేవ, మీకు స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి మీ దాసురాలని, మీ సేవకురాలని పేరు పేరున జ్ఞాపకము చేసుకొని మీ నామ ఘనత కొరకు దీవించమని, జీవింప చేయమని, మీరు అక్కడ పర్యంతము సదాకాలము మీరు తోడుగా ఉండి మీ కొరకు గొప్ప సాధనములుగా బోరులుగా వాడమని అనేక మంది ఆత్మీయ తల్లులు వేద పఠనాల గ్రంథములో ప్రభ లిఖించి ఉన్నారు. అట్టి విధముగా
ఈ కూడికలో పాల్గొనొచ్చు నడిపించుచు ఉన్న ప్రతి తల్లిని బట్టి మీకు కృతజ్ఞతలు, స్థుతులు, స్తోత్రములు చెల్లించచ్చు. ప్రతి వారిని బట్టి మీ నామ ఘనత కొరకు వాడుకొనమని వేడుకొనొచ్చు. ఇది నా ఆశీర్వాదములు మెండుగా కుమరింప చేయమని ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మరొక పర్యాయం మీ చేతులకు అప్పగించుకొనొచ్చు. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించిన పైడే గారికి ప్రభు పేరిట వందనాలు. మరి వాక్యంలోకి వెళ్దామండి. కీర్తన భాగము 144 కీర్తన 12వ వచనంలో 2వ భాగంగా మరి మా కుమార్తెలు నగరికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. కంబము అంటే అర్థం ఏంటి? మూల కంబము వలె ఉన్నారు. కంబం అంటే తెలియదా ఎవరికి? పునాది. కంబము అంటే మెయిన్ పిల్లర్. స్తంభము. కంబం అంటే స్తంభము. స్తంభము ప్రకృతి, కంబము వికృతి. ఇక్కడ మనము దావీదు రాసిన కీర్తన, దావీదు అనుభవంలో తన రాజ్యం గురించి, తన యెరూషలేము పట్టణం గురించి ఒక సంపూర్ణమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని పంచుకుంటుంటున్నాడు దావీదు మహారాజు. తన నగరుని గురించి విస్తారంగా అభివృద్ధి చెందిన, దీవించిన, ఆశీర్వదించిన, నిత్యము తనకు తోడుగా ఉన్నటువంటి ప్రభుని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి సాక్ష్యం ఇస్తూ, తనకు ఎదురైనటువంటి శోధనలు, మరి యుద్ధాలలో, శత్రురాజుల యొక్క బాధలలో అన్నిట్లో కూడా ప్రభువు నేనున్నానంటూ తనకు ముందుగా నడిచి, అనేక అన్ని జనులను తనకు లోబర్చి, శత్రు సైన్యాన్ని తనకు లోబర్చి, అనేక అద్భుత కార్యములు జరిపించి ఒక శ్రేష్టమైనటువంటి రాజ్యాన్ని తనకు దయచేసినాడు అన్నటువంటి ఒక సంపూర్ణమైనటువంటి సాక్ష్యాన్ని మనకు దావీదు రాజు ఇక్కడ మనతో పంచుకుంటున్నాడు. శత్రురాజులను గురించినటువంటి వారి పైన కలిగినటువంటి విజయంను సంపూర్ణంగా అనుభవిస్తూ మరి దేవునికి స్తుతులు చేస్తుంటున్నాడు, కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాడు, క్రొత్త కీర్తనలు పాడుతుంటున్నాడు, సితారాతో ప్రభుని కీర్తిస్తుంటున్నాడు. మరి ఆ విజయం అంతా కూడా మరి నువ్వు దయచేసే దేవుడవు అన్నటువంటి ఒక పరిశుద్ధ సత్యాన్ని బయలుపరుస్తుంటున్నాడు. ఈ సందర్భంగా మరి ఆయన పంచుకుంటున్నటువంటి విషయములలో ఎలాంటి లోటు కానీ, ఎలాంటి కొరత కానీ లేనటువంటి తన రాజ్యం గురించి మాట్లాడుతూ, మరి సమృద్ధికరమైనటువంటి జీవితం, ఆశీర్వాదకరమైనటువంటి జీవితము, సంతృప్తితో కూడినటువంటి జీవితము, సర్వ సంపదలు కలిగినటువంటి జీవితము, ఎలాంటి కరువులు, యుద్ధాలు లేనటువంటి జీవితము, సస్యశ్యామలమైనటువంటి జీవితము, దుష్టులు, దుర్మార్గులను అపవాది నుండి వాటిని కలిగించినటువంటి విజయం గురించినటువంటి జీవితము మాట్లాడుతుంటున్నాడు. మా గొర్రెలు వేల కొలది, ప్రత్యేకమైనటువంటి పశు సంపద కలిగినటువంటి రాజ్యము, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, ఆరోగ్యకరమైనటువంటి సమృద్ధిగా ఆహారం లభిస్తూ, ఎలాంటి తాపత్రయం లేకుండా సంతోషంగా మరి ముందుకు సాగుతున్నటువంటి పశు సంపదను గురించి మాట్లాడుతున్నారు. తర్వాత శ్రమలలో మొరపెట్టుటైనను లేదు, మరి బాధపడటమైన లేదు. అంటే ప్రభు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరించబడినటువంటి జీవితాన్ని గురించి ఇక్కడ ప్రభు తన ఉద్దేశాన్ని, తన అనుభవాన్ని పంచుకుంటూ, మా కుమార్తెలు నగరికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. కుమార్తెలు దేవుని యొక్క నిర్మాణంలో, దేవుని యొక్క సృష్టిలో, మహోన్నతమైన అద్భుతమైన సృష్టిలో, ప్రత్యేకమైనటువంటి విధానంలో ఒక స్త్రీని సృష్టించినట్లు మనం చూస్తుంటున్నాము. మరి ఆ మట్టితో కాకుండా, ఆదాము చేసినట్లు మట్టితో కాకుండా, ఒక సజీవమైనటువంటి ఎముక నుండి మరి స్త్రీని సృష్టించినట్లు
దేవుడు మనకు కనపరుస్తుంటున్నాడు. ఎందుకు, ఏ ఉద్దేశము, ఆయన ప్రణాళిక ఏంటి, స్త్రీకి కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆయన యొక్క లోక సంబంధంగా మరి తను నిర్మించదలసినటువంటి నీతి రాజ్యంలో, నిత్య నిబంధన నీతి రాజ్యంలో నిరంతరం కొనసాగేటటువంటి ఆ జీవిత విధానంలో మరి స్త్రీని ప్రత్యేకంగా ఆదాము రకటిముక నుండి తయారు చేసిన విధానములు కల శ్రేష్టమైనటువంటి ఉద్దేశం ఏంటి అన్నప్పుడు ప్రభు బయలుపరుస్తున్నటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ప్రకటెముక అది సజీవ ఎముక, ఎండిన ఎముక కాదు, సజీవమైనటువంటి ఎముక. మరి మనము దేవుని నిర్మించిన మన దేహ నిర్మాణంలో గమనిస్తే శ్రేష్టమైనటువంటి, అపురూపమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, మానవునికి సంపూర్ణంగా జీవింపచేసేటటువంటి శరీర వ్యవస్థలో ముఖ్యమైనటువంటి అవయవాలన్నిటి కూడా మరి ఎముక ఆధారం లేకుండా నిర్మించిన విషయాలు మనం చూస్తుంటున్నాం. మెదడు కానీ, హృదయం కానీ, ఊపిరితిత్తులు కానీ, మూత్రపిండాలు కానీ, ఇవి మెత్తటి అవయవాలుగా మనం చూస్తుంటున్నాం. కానీ వాటి చుట్టూ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన అమరిక దేవుడు కనపరుస్తుంటున్నాడు. ఆ అమరిక ఏంటంటే, మెదడుకైతే కపాలము, 8 పుర్రెముకల చేత నిర్మించబడినటువంటి కపాలంతో లోపల భద్రంగా ఇమిడి ఉంది. అలాగే ఊపిరితిత్తులు మరి హృదయం కూడా 33 ఎముకలతో నిర్మించబడిన ప్రత్యేకమైన గూడు, ఉదపంజరం అంటాము. ఆ గూడులో ప్రత్యేకంగా నిర్మించబడినటువంటి అవయవాలు ఉన్నాయి. అలాగే మూత్రపిండాలను మనం చూస్తే కటివలయంలో ప్రభు భద్రపరిచింటున్నాడు. అంటే వీటన్నిటికీ భద్రత, క్షేమము కలగ నిమిత్తము ఎముక నిర్మాణం ప్రభు కనిపించాడు. మనం ఒకసారి మనం జీవిత విధానము ఊహించుకున్నామంటే, మన ఎముకలు లేని మన శరీర నిర్మాణం ఊహించుకుందాము, కేవలం ముద్ద, మాంసపు ముద్దగా మిగిలిపోతాము. ప్రభు ఒక ఆధారంగా, ఆలంబనగా, ఒక స్థిరత్వాన్ని, ఒక బలపరచబడ విధానాన్ని, ఒక బలమైనటువంటి శరీర ఆకృతిని, ఒక పటిష్టమైనటువంటి శరీర ఆకృతిని కలగచేయటానికి మరి శరీరంలో ఎముక నిర్మాణాన్ని నిర్మించుంటుండగా, ఆ ఎముక నిర్మాణంలో ఆదాము నుండి ప్రకటెముకను తీసి మరి స్త్రీగా నిర్మించటంలో సంపూర్ణమైనటువంటి ఒక సహవాసము, ఒక ఆదరణ, ఒక పటిష్టత ఆదాముకు హవ్వ నుండి కలగాలన్న ఉద్దేశము. అలాగే లోకరీతిగా తీసుకుంటే పురుషునికి స్త్రీ నుండి కలగాలని, ఎందుకంటే ప్రభువు తెలవచ్చినటువంటి మాట, ఉద్దేశించినటువంటి ఉద్దేశము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కాబట్టి సాటి అయిన సహాయంగా స్త్రీని నిర్మించిన విధానం మనం చూస్తుంటున్నాం. ఆ స్త్రీ వలన ఆ పురుషునికి కలిగే ఆదరణ, ఆప్యాయత, అనురాగము, సంపూర్ణమైనటువంటి కోఆపరేషన్, అంటే కష్టాలలో, నష్టాలలో, వేదనలో నేను నీకు తోడుగా ఉన్నానని ఒక పంచుకునేటటువంటి సంపూర్ణమైనటువంటి స్వభావాన్ని ఆ సజీవమైన ఎముక ద్వారా ప్రభు స్త్రీకి కలగచేస్తుంటున్నాడు. ఆ స్వభావం ద్వారా నిత్యము తనకు ఏర్పరిచినటువంటి భాగస్వామికి అనుక్షణము తోడయింది, నీడయింది, కష్టం ప్రతి దాన్ని పంచుకుంటూ సంతోషాన్ని, సుఖాన్ని సంపూర్ణంగా అందిస్తూ జీవితంలో కొనసాగే స్త్రీగా మరి మనము ప్రభు హవ్వను నిర్మించిన విధానం చూస్తుంటున్నాము. హవ్వను నిర్మించిన ఒక కర్తవ్యం ఏంటంటే, స్త్రీగా కర్తవ్యం ఏమంటే, ప్రతి ఒక్కరు ఒక కుమార్తెగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, మరి ఆఖరుగా అనేక జనములకు తల్లిగా స్థిరపడిపోవాలన్న జీవితం. హవ్వను ఏమంటున్నాడు? జీవం గల ప్రతిభానికి హవ్వ తల్లి అంటున్నాడు. మరి షారాయి గురించి ఏం మాట్లాడుతుంటున్నాడు? ఈమె షారాయి అనబడదు, షారా అనబడుతుంది. షారా జనములకు జనని. మరి సృష్టిలో ఉన్న జనాలకు అన్నిటి కూడా ఆదాము, అబ్రహాము జనములకు తండ్రి అయినప్పుడు షారాను జనములకు తల్లిగా నిర్మించుంటున్నాడు. ఇటువంటి శ్రేష్టమైనటువంటి కర్తవ్యం కలిగినటువంటి ఒక స్త్రీ నిర్మాణం అన్నది మరి ప్రకృతిలో దేవుని యొక్క ప్రణాళిక సంపూర్ణంగా నెరవేర్చబడటానికి ప్రభు ఏర్పరిచినటువంటి
మార్గమై ఉంటున్నది. ఈ మార్గములో మరి ఒక దావీదు మనకు తెలియచేసినట్లుగా మరి ఈమె ఏమంటున్నారంటే తన తన నగరులో తన నగరుకై చెక్కబడినటువంటి ఒక మూల కంబముగా, ఒక మూల స్తంభముగా మాకు మార్తెలు ఉంటున్నాడు. ఇక్కడ మనము చూస్తున్నటువంటి విషయం ఏంటంటే మా కుమారులు ఎదిగిన మొక్కలు ఎవరే ఉన్నారు, మా కుమార్తెలు నగరంకై చెక్కబడినటువంటి మూల కంబముల వలె ఉంటున్నారు. అంటే ఈ యవన స్థితిలో ఉన్నటువంటి కుమారులు కుమార్తెలు అన్నవారు దేశ సంక్షేమం నిమిత్తము, సంపూర్ణ ఎదుగుదల నిమిత్తము ఒక నిర్మాణంలో, ఒక సృష్టిలో ఏర్పరిచినటువంటి ఈ విధానంలో ఎదిగిన మొక్కలంటే ఆ మొక్కలు ఎదుగుతున్న కొద్దీ నిరంతరము జీవించేటటువంటి ఆ గొప్ప దీవెన ఆశీర్వాదకరము మొక్కలకి ఇచ్చినాడు కాబట్టి ఆ మొక్కలు ఎదుగుతూనే ఉంటాయి, మరి ఫలిస్తూనే ఉంటాయి, ఫలాలనిస్తూనే ఉంటాయి, జీవించినంత కాలం పెరుగుతుంటాయి. మానవునికి వృక్షాలకు కలిగిన తేడా ఏంటంటే మానవుని జీవితం మధ్యలో ఆగిపోతుంది, కానీ వృక్షాలు నిరంతరం జీవించినంత కాలము పెరుగుతూనే ఉంటాయి అన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము. మరి ఇక్కడ ఆ ఎదిగిన మొక్కల వలె యవనస్తులు ఉంటారన్న విషయం కాకుండా మరి కుమార్తెలు నగరికై చెక్కబడినటువంటి మూల స్తంభాలు. ఈ మూల స్తంభము అన్న దాని గురించి మనం ముందుకు సాగితే, ఎందుకు మూల కంబం అంటున్నాడు, ఎందుకు మూల స్తంభంగా ప్రభువు ఏర్పరచుకున్నాడంటే మనము రాజుల గ్రంథం చూద్దామండి. రాజుల గ్రంథము 7, 8 మరి ముఖ్యంగా 7వ అధ్యాయం సంపూర్ణంగా మనం చూస్తే నగదు కట్టబడి ఉన్నటువంటి విషయం ఇక్కడ ప్రస్ఫుటమవుతా ఉంది. అంతేకాకుండా మందిరం కూడా కట్టబడినటువంటి ఒక సత్యం ఇక్కడ వ్రాయబడింది. ఈ మందిరంలో, ఈ నగరములో మరి ఒక విషయం మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆ స్తంభాల మీద కట్టబడినటువంటి నగరము లేకపోతే మందిరం అన్నది అందులో ఉన్న అంతరార్థము మరి తర్వాత మనకు అర్థమవుతుంది. మొట్టమొదట ఈ నగరానికి కానీ ఈ మందిరానికి కానీ సొలొమోను కట్టించిన ఈ మందిరంలో ప్రత్యేకంగా అనేక వచనాలలో స్తంభములు అని రాయబడింది. ఆ స్తంభములు అన్నది ఒక సంపూర్ణమైనటువంటి అందులో మూల కంబము అన్నాడు. దేవుని వాక్యములో దావీదు చెప్తున్నది మూల కంబము. మూల కంబము అన్నప్పుడు ఆ మూల కంబం అన్నది ఆ ఒక నిర్మాణానికి, ఒక కట్టడానికి, ఒక మందిరానికి సంపూర్ణమైనటువంటి బలాన్ని చేకూరుస్తుంది, సంపూర్ణమైనటువంటి స్థిరత్వాన్ని చేకూరుస్తుంది, సంపూర్ణమైనటువంటి ఒక బాంధవ్యాన్ని తెలుపుతుంది, ఒక ఏకీభావం కలిగినటువంటి ఒక నిర్మాణం అక్కడ కావాలి అన్నటువంటి విషయంగా ఒక మూల కంబంగా మా కుమార్తెలు ఉన్నారు. మా కుమార్తెలు అంటే యెరూషలేము కుమార్తెలు. పట్టణం అంటే యెరూషలేము పట్టణము. ఇక్కడ దావీదు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే యెరూషలేము పట్టణం గురించి, యెరూషలేము కుమార్తెల గురించి ప్రత్యేకంగా యెరూషలేము కుమార్తెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తూ, మరి ఆ యొక్క సౌభాగ్యము, ఆ నగరం యొక్క వైభవము, ఆ నగరం యొక్క ఆధిక్యత, అది ఆశీర్వదింపబడిన విధానము, స్థిరపరచబడిన విధానం అంతా కూడా దేని వలన కలిగింది అంటున్నాడంటే దావీదు మహారాజు ఆ నగరకే చెక్కబడినటువంటి మూల కంబాలుగా చెక్కబడిన నగేషి పని చేయబడిన కార్వుడ్, వెల్ పాలిష్డ్. దీని వలన ఏం కలుగుతా ఉంది, ఆ నగరానికి వైభవం కలుగుతా ఉంది, ఆ నగరానికి ఆధిక్యత కలుగుతా ఉంది, ఆ నగరం పైనదిగా కనపడతా ఉంది, అందంగా కనపడతా ఉంది, చెక్కబడినటువంటి నగరంగా కనపడతా ఉంది. దానికి కారణము యెరూషలేము కుమార్తెలని దావీదు రాజు చెప్తుంటున్నాడు. ఇక్కడ మనం ఈ వాక్య భాగాలలో చూస్తే అనేక సందర్భాలలో చాలా ఆ అధ్యాయం అంతా కూడా స్తంభాలను గురించే రాయబడింది. ఇక్కడ చూడండి 3వ వచనంలో చూస్తే పొడుగు ఎత్తుగలిగినటువంటి మందిరములు దేవదారు స్తంభములు, మీరు దేవదారు
దూలములు వేయబడిన స్తంభాలలో బలమైనటువంటి పటిష్టమైనటువంటి దూలాలతో కూడినటువంటి స్తంభాలు నిర్మించబడ్డాయి అని చెప్తున్నారు. అంతా కూడా స్తంభాల గురించి రాయబడింది. 5వ వచనం చూస్తే అతడు స్తంభములు గల ఒక మంటపమును కట్టించాడు. దాని యొక్క కొలతలు, ఎత్తు సంపూర్ణంగా ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. వీటన్నిటి వలన ఆ మందిర నిర్మాణం వలన దేవుడు ఇవ్వవలసినటువంటి సందేశము, తలచినటువంటి సందేశము, లేకపోతే చూపినటువంటి ఆయన ఉద్దేశం ఏంటంటే, చూడండి 15వ వచనంలో మనం చూస్తే అతడు 2 ఇత్తడి స్తంభములు పోసెను. ఒక్కొక్క స్తంభము 18 మూరల విడిది గలవి, ఒక్కొక్కటి 12 మూరల కైవారము గలది. మరియు స్తంభముల మీద ఉంచుటకై ఇత్తడితో 2 పీటలు పోసెను. ఒక పీట యొక్క ఎత్తు 5 మూరలు, రెండవ పీట యొక్క ఎత్తు 5 మూరలు. మరియు స్తంభముల మీదనున్న పీటలకు అల్లిక పని వంటి పనియు, గొలుసు పని దండలను చేయబడను. అవి పీటకు 7 కలిగి ఉండెను. ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టూను అల్లిక పని 2 వరుసలు దానిమ్మ పండ్లతో చేసెను. ఈ ప్రకారముగా అతడు 2వ పీటకును చేసెను. మరియు స్తంభముల మీద పీటలు 4 మూరల మట్టుకు తామర పుష్పం వంటి పని గలవై ఉండెను. మరియు 2 స్తంభముల మీదనున్న పీటల మీది అల్లిక పని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను. 200 దానిమ్మ పండ్లు ఆ పీట మీద వరుసలుగా చుట్టూనుండెను. చాలు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడ సమూల నిర్మాణం మనం చూస్తుంటే ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో, ఒక నగిసి చేయబడినటువంటి రీతిలో, అల్లిక పనులతోటి అందంగా అలంకరించబడినటువంటి స్తంభాలను మనం ఇక్కడ చూస్తుంటున్నాము. ఈ స్తంభాలలో మనము ఇక్కడ గుర్తించిన విషయం ఏంటంటే, దానిమ్మ పండ్లు, మరి ద్రాక్ష, తామర పుష్పముల వంటి పని కలవై ఉండేను. అంటే ఆ స్తంభాల మీద చెక్కబడినటువంటి దానిమ్మ పండ్లు, దగ్గర 200 దానిమ్మ పండ్లు అంటున్నాడు. అంటే సంపూర్ణంగా అలంకరింపబడినటువంటి మరి స్తంభాలు ఇక్కడ కనిపిస్తుంటాయి. ఈ దానిమ్మ పండ్లు ఎందుకు అన్నారంటే, అక్కడ పాలస్తీనా దేశంలో, ఐగుప్తు దేశంలో విస్తారంగా పండే పంటలు ఒకటి దానిమ్మ పండ్లు. కాబట్టి మనము అహరోనుకు యాజకత్వం జరిగించేటప్పుడు దేవుడు ప్రత్యేకమైనటువంటి ఏఫోదు నిర్మాణంలో కూడా మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆ ఏఫోదు పైన నీల ధూమ్ర రక్తవర్ణం కల దానిమ్మ పళ్ళు, పేనిన నూలుతో మరి చిత్రీకరించబడినటువంటి దానిమ్మ పళ్ళను చూస్తుంటున్నాము. అంటే ఇక్కడ దావీదు అంటున్నాడు, నగిషి చేయబడిన, చెక్కబడిన అందమైనటువంటి యెరూషలేము కుమార్తెలు మరి ఆ నిర్మాణానికి, దానికి మూల కంబములాగా ఉన్నారు అన్నటువంటి వాస్తవికతను తెలియచేస్తుంటున్నాడు. ఈ నిర్మాణంలో దావీదుకు కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి ఆ నిర్మాణం యొక్క దీంట్లో క్రీస్తు లేకపోతే ఆ రక్షకుని జీవితము పోలినటువంటి ఒక జీవితాన్ని దావీదు తెలియచేస్తుంటున్నాడు. అది అన్నటువంటి ఒక ప్లాన్ చేసుకుంటారు. చూస్తున్నాము దేవాలయాల నిర్మాణంలో చూస్తున్నాం, అన్ని గోడలు చెక్కబడినటువంటి విగ్రహాలు చెక్కబడినటువంటి
విధానం మనం చూస్తుంటున్నాం. దేవాలు చూస్తుంటేనే వారికి సంబంధించినటువంటి వారికి మత గ్రంథాలకు సంబంధించిన వస్తాయన్నమాట. అందు నిమిత్తం వారు ప్రతి దేవాలయం మీద దేవుడు ఎంచుకున్నటువంటి యెరూషలేము పట్టణము, ఆ యెరూషలేము యొక్క నగర నిర్మాణము, ఆ మందిర నిర్మాణము ఇవన్నీ పరిశీలించి చూసినప్పుడు దేవుడి యొక్క ప్రాధాన్యత అన్నది దేని గురించి ఇచ్చాడంటే ఆ మందిరానికి, ఆ నగరకు కలిగినటువంటి గొప్ప ఆధిక్యత అన్నది దేవుని మాత్రమే మహింపరిచేది, దేవుని మాత్రమే ఘనపరిచేది. సంపూర్ణంగా దేవునికి చెందిన నగరం కావాలి, దేవునికి చెందిన మందిరం కావాలి. అందులో కట్టబడినటువంటి ప్రతిది కూడా మరి దేవునికి సంబంధించినవి ఉండాలి. మనం చూస్తూ ఉంటున్నాము రాజుల విషయంలో వచ్చినప్పుడు ఒక రాణి కోసము, తన పట్టపు రాణి కోసము ఒక ఒంటి స్తంభపు మేడ కట్టించారు అన్నది అనేక సందర్భాలు, అనేక కథలలో మనం చదివింటాం. ఆ రాణి తన కోసం ఏర్పరచుకోబడినటువంటి ఆ పట్ట మహిషి కోసము ఒక ప్రత్యేక నిర్మాణం, ఒంటి స్తంభపు మేడ అంటాం. ఆ ఒంటి స్తంభపు మేడ పైన ఆ పట్ట మహిషి లేకపోతే తనకు ఏర్పరచుకున్న రాణి, తనకు సంపూర్ణ సహకారం అందించే రాణి, తను సంతోషపెట్టే రాణి, తన జీవిత భాగస్వామి, అటువంటి ఆ రాణికి ఇచ్చేటటువంటి ఆధిక్యత ఆ రాజు ఏం చేస్తున్నాడు, ఒంటి స్తంభపు మేడ కట్టిస్తుంటున్నాడు. అక్కడంతా రాణికి సంబంధించిన పరివారం ఉంటుంది, కానీ రాజు మాత్రమే పోగలిగినటువంటి ఏర్పాడు. అటువంటి శ్రేష్టమైనటువంటి సంబంధము కలిగినటువంటి ఈ జీవితం అన్నది మరి ఆ కట్టడాలకు, నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయంగా ప్రత్యేకమైన అంతఃపురాలు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు ఉంటాయి, వారికి ప్రత్యేకమైనటువంటి కొలనులు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి దాసదాసీలు ఉంటారు. అన్ని రకములైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక ఆధిక్యతను చూపించేటటువంటి ఒక ప్రొవిజన్ అన్నది రాజులు రాణులకు కల్పిస్తూ ఉంటారు. ఆ విషయంలో ఆధిక్యత ఎందుకు అంటే వారికి సంపూర్ణమైనటువంటి ఆనందము, సంపూర్ణమైనటువంటి ఓదార్పు కానీ, అవసరం వచ్చినప్పుడు ఓదార్పు కానీ వారి నుండి పొందగలుగుతాడు రాజు. అందుకే యెరూషలేము పట్టణం గురించి, మరి అది తప్పిపోయినటువంటి స్థితిలో గురించి ఉన్నప్పుడు మనము ఇంతకుముందు ధ్యానించినట్లుగా ఆమెను కూర్చు ఓదార్చండి, ఓదార్చండి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి అంటాడు. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి, ప్రవక్తలను ఆదేశించినటువంటి విషయంగా ఆమెకు ఆదరణ కలిగచేయండి అంటాడు. అంటే సంపూర్ణమైనటువంటి ఆనందము దేని వలన కలుగుతుందంటే రాజుకు తను నిర్మించినటువంటి, తను పాలించేటటువంటి, తను ఏర్పరచుకున్నటువంటి ఆ రాజనగరాన్ని గురించి, ఆ ఏర్పాట్లను గురించి పరిపూర్ణమైనటువంటి ఆనందం రాజు కలుగుతుంది అన్నటువంటి వాస్తవికత. ఇక్కడ మనము ఈ దీని గురించినటువంటి అంశం మరి మనకు స్పష్టంగా కావాలనుకున్నప్పుడు ఈ యాత్రా కీర్తనలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మా కుమారులు మా కుమార్తెలు అని చెప్పబడినటువంటి ఆ వాక్య ఆధారంగా దానికి సంబంధించినటువంటి విషయంగా మనం తీసుకుంటే మరి యాత్రా కీర్తనలలో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి కీర్తన మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో 128వ కీర్తనలో మరి యెరూషలేము పట్టణం గురించి, ఆ పరిశుద్ధ పర్వతం గురించి యాత్రా కీర్తనలన్నింటిలో కూడా ఆరాధన సందర్భంగా మరి ప్రతి ఏడు కూడా యెరూషలేము పట్టణ నివాసస్తులు దేవుని ఆరాధించే సందర్భంగా అక్కడ 122వ కీర్తనలు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదింపబడతారని ఇస్తూ మరి ఆ కుమారులను గురించినటువంటి విషయం ఒకసారి మనం చూస్తాము. 128వ కీర్తన చూస్తే 128 అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచువారు ధన్యులు అంటూ మరి ఒక కుటుంబాన్ని గురించినటువంటి అందులో కుమారులు కలిగినటువంటి కుటుంబం అనేది ఎప్పుడు పరిపూర్ణమవుతుందంటే కుమార్తెలు లేని తల్లిదండ్రులు ఒక కుమార్తె ఉంటే బాగుంటుంది అని ఎప్పుడు కూడా కొరతను
మరి కలిగినటువంటి వారుగా ఉంటారు. అలాగే కుమార్తెలు కలిగి కుమారులు లేకపోతే కూడా అయ్యో నాకు ఒక కుమారుడు ఉంటే బాగుండును, ఎందుకంటే ఒక నిండైన జీవితం, ఒక నిండైనటువంటి ఒక కుటుంబం అన్నది దేవుడు అపేక్షించేటటువంటి విషయము. అందుకే ఒక సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదము ఆ కుటుంబము ఫలించాలి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుమారులు కుమార్తెలు ఆయన భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల్లాగా ఉండాలి. ఆ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండాలి. అందులో ఇక్కడ మనకు ప్రత్యేకత ఎక్కడ కనిపిస్తుంది చూడండి. 5వ వచనములో సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇది ప్రత్యేకమైనటువంటి ఒక పట్టణానికి సంబంధించినటువంటి యెరూషలేము పట్టణానికి సంబంధించినటువంటి ఒక దీవెన, ఒక ఆశీర్వాదం ఇక్కడ చూపిస్తుంటున్నాడు. ఆ కుటుంబం అన్నది సియోనుకు సంబంధించింది. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతా యెరూషలేముకు క్షేమం కలుగుట చూచుతావు అంటున్నాడు. ఆ సియోను పట్టణము, సియోను పర్వతము, పరిశుద్ధ పర్వతము, యెరూషలేము నగరము అన్నదాని సంబంధంగా ఈ యాత్రా కీర్తనలో మరి రచింపబడినటువంటి విషయంగా ఒక కుటుంబం అన్నది ఏర్పరచబడినటువంటి ఒక కుటుంబం అన్నది సంపూర్ణంగా సమృద్ధిగా జీవించబడినటువంటి ఒక కుటుంబం అన్నది చూస్తుంటున్నాము. అందుకే పైన అధ్యాయంలో 127వ అధ్యాయంలో కూడా కుమారుల యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అంటున్నాడు. యవన కాలం మంది పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అంటున్నారు. గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానము, కుమార్తెలు ఆయన ఇచ్చు బహుమానమై ఉంటుండగా కుమారులు ఆయనకు స్వాస్థ్యమై ఉంటున్నాడు. దీని సందర్భంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఈ యెరూషలేము పట్టణం గురించి దేవునికి ఎంత ఆరాటం ఉంది, ఎంత ఆసక్తి ఉంది అంటే రాబో దినములలో దేవుడు ఉద్దేశించిన ప్రణాళిక నెరవేరడానికి ఒక సంపూర్ణమైనటువంటి యెరూషలేము పట్టణం మాత్రమే దేవుడు ఏర్పరచుకుంటున్నాడని, అందుకోసము యెరూషలేము గురించిన తపన ప్రభువుకు ఎల్లప్పుడూ కలిగి ఉన్నటువంటి వాస్తవాన్ని మనము గుర్తిస్తుంటున్నాము. లేఖనాలు తెలియజేస్తుంటున్నాయి. తనకు యేసు ప్రభు కలిగినటువంటి శ్రమలలో ఆయనను వెంబడించిన స్త్రీలను చూసి యేసు ప్రభు ఏమంటున్నాడు? యెరూషలేము కుమార్తెలారా, నన్ను గురించి ఏడవకండి, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అంటున్నాడు. తనని గురించి ఏడవద్దండి, మీ పిల్లలను గురించి ఏడవండి అంటున్నాడు. సంపూర్ణంగా దీవించబడినటువంటి ఆశీర్వదించబడినట్టు తన్ని ఏర్పరచుకున్నటువంటి యెరూషలేము పట్టణము రేపు జరగబోయే సంగతులను గురించి ప్రభు హెచ్చరిక ఇస్తుంటున్నాడు. అందుకే అదే లూకా సువార్త 19వ అధ్యాయంలో కూడా మనం ఏం చూస్తుంటున్నామంటే యెరూషలేము గురించి ఏడ్చిన ప్రభువును చూస్తుంటున్నాము. అంటే సమృద్ధిగా సంపూర్ణంగా ఆశీర్వదించబడినటువంటి తన కొరకు నియమించబడినటువంటి ఏర్పరచబడినటువంటి ఒక వధువు సంఘంగా మరి పైనుండి దిగి వచ్చి యెరూషలేము పట్టణంగా ప్రభు చూడాలని ఆశిస్తూ ఆ ఉద్దేశాన్ని, ఆ ప్రణాళికను కలిగి ఉంటుండగా అక్కడ ప్రభు ఎదుర్కొంటున్నటువంటి యెరూషలేము పట్టణం కానీ, దాని నివాసులు కానీ, వారి యొక్క ప్రవర్తన కానీ, వారి యొక్క ఆచరణ కానీ సంపూర్ణంగా విరుద్ధంగా ఉండి దేవుణ్ణి అప్పగిస్తుంటున్నారు. శిలువ మరణానికి అప్పగిస్తుంటున్న వారిని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆ యెరూషలేము కుమార్తెలు అన్న వారు దేవునికి ఇష్టలైన కుమార్తె. పరమగీతాలలో మనం అనేక మార్లు చూస్తాము, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా అని సంబోధించటము మనం చూస్తాము. కాబట్టి ప్రియులారా, దేవుడు ఉద్దేశించినటువంటి ఈ సంపూర్ణమైనటువంటి ఈ ఉద్దేశము నెరవేరబడటానికి మనము ఆత్మీయ సత్యంలోనికి ప్రవేశిస్తే, ఆధ్యాత్మిక స్థితిలోనికి ప్రవేశిస్తే ప్రభు అక్కడ మనకు కనపరుస్తున్నటువంటి ఒక వాక్య భాగము, అదే వాక్య భాగము 144వ కీర్తన 12వ వచనంలో ఇంగ్లీష్ వర్షన్ లో మనం చూస్తే రాయబడినటువంటి విషయం ఏంటంటే, దట్ అవర్ డాటర్స్ మే బి యాజ్ కార్నర్ స్టోన్స్ అంటాడు. దట్ అవర్ డాటర్స్ మే బి యాజ్ కార్నర్ స్టోన్స్. కార్నర్ స్టోన్ అంటే మూలరాయి. దేవుడు ఎందుకు స్తంభాలను ఏర్పరిచాడు, ఎందుకు మూల స్తంభాలను ఏర్పరిచాడు, ఎందుకు మూల కంబంగా నా కుమార్తెలు ఉన్నారు అన్నదానికి ఆధ్యాత్మిక స్థితిలోనికి నడిపించబడటానికి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా ఆ స్త్రీ అన్నది
కుమార్తె అన్నది ఒక సంఘానికి సూచనగా ఉంటుండగా, ఆ మూలరాయి పైన కట్టబడవలసిన సంఘాన్ని గురించినటువంటి ఒక పటిష్టమైనటువంటి, బలమైనటువంటి, దీవెనకరమైనటువంటి, సమృద్ధికరమైనటువంటి అన్ని విషయాలలో మరి సంపూర్ణ సహకారం అందించేటటువంటి ఒక స్త్రీ సంఘంగా ప్రభు ఏర్పరచబడవాలనే ఉద్దేశం కలిగినటువంటి వాడిగా ఒక స్త్రీని నిర్మించాడు. ప్రత్యేకమైన శైలిలో, ప్రత్యేకమైన పద్ధతిలో, సజీవమైనటువంటి ఎముక నుండి మన జీవిత విధానంలో మనం పొందినటువంటి శాపం ద్వారా మన శరీరాలు మట్టయిపోతాయి, కానీ మన ఎముకలు మాత్రం, అస్థిపంజరం మాత్రం అలాగే ఉంటుంది. ఆ ఎండిన ఎముకలు తిరిగి దేవుడు ప్రభు ఒక మహిమకరమైనటువంటి రూపాన్ని ఇవ్వటానికి ప్రభు సిద్ధపడి ఉంటున్నాడు. కాబట్టి ఆ ఎముక అన్నది అంత బలమైనటువంటి స్థితి ఉంటుండగా, ఇక్కడ ప్రభు కనపరుస్తుంటున్నటువంటి విషయం ఏంటంటే, అది మూలరాయి అయితే, అది క్రీస్తు యేసే మూలరాయి అయితే, ఆ నిషేధింపబడినటువంటి మూలరాయి మరి శ్రేష్టమైనటువంటి, బలమైనటువంటి మూలరాయి అయింటే, అటువంటి ఆ మూలరాయి మీద సంఘం కట్టబడాలి. స్త్రీని ప్రత్యేకించబడినటువంటి విధానంగా సంఘాన్ని రూపొందించబడినటువంటి విషయంగా మరి క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూలరాయి ఏంటుండగా, ఈ రెండు పరిశుద్ధ సత్యాలు మనకి ఇక్కడ కనిపిస్తాయంటే, దేవుని యొక్క ఆధ్యాత్మిక స్థితిలోనికి మనం నడిపించబడటానికి, ఒక కార్నర్ స్టోన్ గా వాడబడటానికి, నగరికై చెక్కిన వెల్ పాలిష్డ్ కార్నర్ స్టోన్ గా వాడబడటానికి ప్రభు ఏర్పరిచినటువంటి విధానం మనం ఎక్కడ చూస్తుంటున్నాము? ఎఫెసీ గ్రంథంలో చూస్తుంటున్నాము, గలతీ పత్రికలో చూస్తుంటున్నాము. గలతీ పత్రికలో మనకు కనపడుతున్నటువంటి విధానం ఏంటంటే, దేవునికి సంబంధించినటువంటి నిరంతర నీతిరాజ్యం ఏర్పడటానికి ప్రభు ఏర్పరచుకున్నటువంటి మార్గాలను మనం చూస్తున్నటువంటి ఏంటంటే, అక్కడ స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యజమానుడని లేదు, దాసుడని లేదు, హెల్లెనీయుడని లేదు. మరి సంపూర్ణంగా దేవుని విశ్వాసించిన వారంతా ఆయన కుమారులే ఉంటున్నారు, ఆయన స్వాస్థ్యం అంటున్నారు. ఇక్కడ ఏ భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. సంపూర్ణంగా దేవుని స్వాస్థ్యమైంది, దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి కుమారులు, దేవుని స్వాస్థ్యం పొందే కుమారులుగా మనం చూపిస్తున్నాడు గలతీ పత్రికలో. ఎఫెసీ పత్రికలో మనం వచ్చినప్పుడు, ఎఫెసీ 2వ అధ్యాయంలో సంపూర్ణంగా దేవుడు చేసినటువంటి ఈ తన ప్రణాళిక నెరవేర్చడానికి ఒక స్త్రీని ప్రత్యేకంగా నిర్మాణంగా ఏర్పరచబడినటువంటి విషయంగా, మరి కట్టబడేటటువంటి సంబంధంగా, ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, మరి అన్ని జనాన్ని కూడా నేను ఏర్పరచుకున్నాను. ఆ ఏర్పరచుకున్న విధానంలో ప్రభువు చిందించినటువంటి రక్తము మూలంగా ఆ మధ్య ఉన్నటువంటి విభేదము తొలగిపోయి సంపూర్ణంగా మరి అన్ని జనులు కూడా ప్రవాహంలాగా దేవుని సన్నిధానానికి ఏర్పరచడానికి ప్రభు ఏర్పరిచినటువంటి ఆ శిలువ మరణం అన్నటువంటి ఆ విధానం ద్వారా, చిందించినటువంటి రక్తం ద్వారా కలుగ చేయబడేటటువంటి రక్షణ మార్గాన్ని అక్కడ చూపిస్తూ, మరి మనకు స్పెసిఫిక్ గా చూపిస్తున్నటువంటి విషయం మనం ఒకసారి చూస్తే అక్కడ యొక్క పరిమైనటువంటి ఉద్దేశం మనకు దేవుడు కనపడుతుంటున్నాడు. ఆ ఉద్దేశంలో ఏముంది చూడండి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, ఆ విషయం అంతా కూడా మనకు 2వ అధ్యాయంలో కనపరుస్తుంది. 11వ వచనం నుండి చాలా స్పష్టంగా ఉంది. మరి దీనికి దేవుని ద్వారా మనకు పొందినటువంటి దేవుని కార్యం ద్వారా, దేవుని యొక్క రక్త ప్రోక్షణ ద్వారా కలిగినటువంటి వారంగా దేవుని సన్నిధికి చేరేటటువంటి ప్రత్యేకమైనటువంటి దేవుడు ఏర్పాటు చేసి ఉంటున్నాడు. కాబట్టి 19వ వచనం నుండి మనం చూస్తే, కాబట్టి మీదట పరజనులను పరదేశులు ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారై ఉంటున్నారు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా దేవుని యొక్క ప్రవచనాలు, ప్రవక్తల బోధలు, వీటన్నిటి ద్వారా రక్షింపబడి మీరు ఆ పునాది మీద కట్టబడి ఉంటున్నారు. ఆ కట్టబడినటువంటి విషయంగా వ్యక్తిగతంగా కావచ్చు, ఇంటిగా కావచ్చు, సంఘంగా కావచ్చు, పట్టణంగా కావచ్చు, మరి దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయంగా కావచ్చు.
ఇదంతా కూడా దేవుడు ఒక పరిపూర్ణమైనటువంటి పరిపక్వ స్థితిలోనికి ఎదగటానికి ఏర్పాటు చేసినటువంటి ప్రభు నిశ్చయిస్తున్నటువంటి విషయం ఏంటంటే మనమంతా కూడా మరి దేవుని చేత కట్టబడినటువంటి దేవుని వలన, దేవుని కొరకు, దేవుని వలన, దేవుని నిమిత్తము, మరి ఆయన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కట్టడం కావాలి. అది దేవుని ఇల్లు కావాలి, దేవుని యొక్క గృహం పట్టణము కావాలి, దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం కావాలి, దేవుని యొక్క గృహము కావాలి అన్నది దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక ప్రణాళిక ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. దాన్ని బట్టి మరి ఒక స్త్రీగా దేవుని నిశ్చయించుకున్నటువంటి విధంగా తన కొరకై, తన నిమిత్తము చెక్కబడినటువంటి మూల కంబంగా దేవుడు స్త్రీగా ఏర్పరచుకున్నప్పుడు ఈ మార్గములన్నిటి గుండా వెళ్ళాలి. ఒక కుమార్తెగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక సంఘానికి తల్లిగా, జనములకు తల్లిగా, ఇవన్నిటి కూడా ప్రభు ఏర్పరిచినటువంటి మార్గమై ఉంటున్నది. ఆశీర్వాదకరమైనటువంటి జీవితము. ఒక కుమార్తె ఒక భార్యగా మార్చబడినప్పుడు భార్య నుండి పొందేటటువంటి ఆశీర్వాదాలన్నీ మనం ఎక్కడ చూస్తుంటున్నాము? సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో చూస్తుంటాము. ఆ వచనాలన్నీ కూడా ఒక శ్రేష్టమైనటువంటి భార్యగా చూస్తుంటున్నాము. మరి ఆ పట్టణము అన్నది మరి భార్య తర్వాత తల్లిగా మరి ఎంత ప్రేమ కలిగినటువంటి తల్లిగా మనము లోకమంతట్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము తల్లికి కనిపించబడింది. ఒక పూజనీయమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆమె యొక్క జీవిత విధానం అన్నది అనేకులను స్ఫూర్తినిచ్చేది. ఒక స్త్రీ అంటే ఇలా ఉండాలి, పరిపూర్ణమైనటువంటి తల్లిగా మారాలి. ఆ పరిపూర్ణమైనటువంటి తల్లి నుండి పొందే ఆదరణ ఆమె సంతానం అంతా అనుభవించాలి. ఆ సంతానం అనేది తరతరాలు రావాలి, తరతరాలు ప్రాప్తించాలి. ఆ తరతరాలు ప్రాప్తించినటువంటి ఆ ఆశీర్వాదము, ఆ దీవెన సంపూర్ణంగా కొనసాగాలి. అనేక జనములకు తల్లి కావాలి. రేపు ప్రభు ఉద్దేశించిన ప్రకారము పైనుండి దిగి వచ్చి యెరూషలేము పట్టణం కావాలి అన్నది దేవుడి యొక్క ప్రణాళిక అయింటుండగా, మరి ఈ రోజు ప్రత్యేకించబడినటువంటి ఈ దినంగా మనమంతా ఆశీర్వదించబడినటువంటి వారంగా అయింటుండగా, మనమంతా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారంగా అయింటుండగా, మనమంతా కూడా మరి ఒకవేళ భౌతికంగా తల్లి కాలేకపోయినటువంటి స్థితిలో ఉన్నా కూడా ప్రభు కోరుకుంటున్నాడే ఆత్మీయంగా అనేక జనములకు తల్లి కావాలి. ఒక సంతృప్తికరమైనటువంటి దేవుడి ఆ ఉద్దేశం నెరవేర్చగలిగినటువంటి ఆత్మీయ ఎదుగుదలలోకి వచ్చి అనేక జనములకు తల్లి కావాలి అన్నటువంటి ఉద్దేశమును దేవుడు బయలుపరుచుంటుండగా, మనమంతా కూడా దేవుడి ఆశీర్వాదాలను పొందుకున్న వారుగా, మరి పరిపూర్ణమైనటువంటి ఆయన ఉద్దేశం నెరవేర్చేవారుగా మన జీవితాలలో ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది వార్తను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ఆమేన్.